కడియం శ్రీహరి మీటింగ్ లో మంత్రి కొండా సురేఖ రేవూరి అనుచరుల మధ్య రచ్చ జరిగింది. పరకాల మండలం కామారెడ్డిపల్లిలో రేవూరి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన వరంగల్ లోక్ సభ సన్నాహక సమావేశంలో రేవూరి ప్రకాష్ రెడ్డి, కొండా సురేఖ అనుచరులు కడియం శ్రీహరి, కడియం కావ్య, నాయని రాజేందర్ రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, యశస్విని రెడ్డి ముందే కొట్టుకున్నారు. కొండా సురేఖ లేకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారని కొండా అనుచరులు ఆత్మకూరు మార్కెట్ వైస్ చైర్మన్ గజ్జి విష్ణు గొడవకు దిగారు. దీంతో గజ్జి విష్ణును పోలీసులు అదుపులోకి తీసుకోగా ఆయనను విడుదల చేయాలని అనుచరులు రాస్తారోకో చేశారు. ఇదిలా ఉంటే గజ్జి విష్ణుతో పాటు ఆయన అనుచరులను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు నాయని రాజేందర్ ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ మార్నింగ్ సందీప్. వరంగల్ కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు బహిర్గతమయ్యాయి. నిన్న వరంగల్ పార్లమెంటు స్థానానికి సంబంధించి జరుగుతున్న సమావేశంలో గొడవ పార్టీలోని వర్గ విభేదాలను తేటతెల్లం చేసిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా నిన్న పరకాల నియోజకవర్గంలో జరిగినటువంటి ఈ సమావేశంలో అటు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, మంత్రి సురేఖ అనుచరుల మధ్య తీవ్రమైన ఘర్షణ చోటు చేసుకుంది. ప్రధానంగా రేవూరి ప్రకాష్ రెడ్డి కొండా సురేఖకు సంబంధించినటువంటి అనుచరులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు, మంత్రి సమక్షంలో చేరిన వారికి పార్టీలో గౌరవం ఇవ్వట్లేదంటూ కూడా అనుచరులంతా కూడా ప్రకాష్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పార్లమెంటు సమావేశానికి సంబంధించి అప్పటికే ఈ కడియం శ్రీహరితో పాటు కడియం కావ్య కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆమెతో పాటు ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నటువంటి సమావేశంలో ఒక్కసారిగా కార్యకర్తలు బగ్గుమన్నారు. కొండా సురేఖ లేని సమయంలో ఈ సమావేశం నిర్వహించడం తగదు, ఆమె వచ్చినప్పుడే మాత్రమే ఈ సమావేశాన్ని నిర్వహించుకోవాలి. ఎందుకంటే కలిసికట్టుగా ఉంటేనే వరంగల్ పార్లమెంటు స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది, లేదంటే ఎవరికి వారిగా వ్యవహరిస్తే మాత్రం చాలా ఇబ్బందులు తలెత్తాయని నిన్న కొండా సురేఖ అనుచరులు కూడా చెప్పినటువంటి సందర్భంలో రేవూరి ప్రకాష్ రెడ్డి వారిని స్టేజ్ మీదకి ఆహ్వానించలేదు. ఈ క్రమంలో కొండా సురేఖకు సంబంధించినటువంటి ప్రధాన అనుచరుడుగా భావిస్తున్న గజ్జి కృష్ణ కొండా అనుచరుడిగా ఉన్నారు. రేవూరి ప్రకాష్ రెడ్డిని ప్రశ్నించినటువంటి సమయంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఒక్కసారిగా కూడా పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కూడా రెండు వర్గాలు కూడా తోచుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ప్రధానంగా కడియం శ్రీహరి పార్టీలోకి వచ్చినటువంటి నేపథ్యంలో గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. కడియం శ్రీహరి ఆయన ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఎవరిని కూడా సంప్రదించకుండా మంత్రికి సంబంధించినటువంటి అనుచరులను ఎవరిని కూడా కలుపుకొని పోవట్లేదు అనేది ప్రధాన ఆరోపణ. కడియం కావ్య కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచినప్పటికీ కూడా ఎవరిని కలుపుకొని పోవట్లేదు అనేది పార్టీలోనే చర్చ కొనసాగుతుంది. అయితే కడియం శ్రీహరి రాకకు సంబంధించే ఈ వివాదం కొనసాగుతుందని చెప్తున్నారు. ఇప్పటికే కడియం కుటుంబానికి అటు కొండా సురేఖ కుటుంబానికి కూడా రాజకీయంగా కొంత వైర్యం నడుస్తున్నటువంటి సమయంలో ఇప్పుడు ఈ ఘటన జరగడం కొంత హాట్ టాపిక్ గా వరంగల్ రాజకీయ సర్కిల్లో జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే మొత్తానికి వరంగల్ పార్లమెంటు స్థానానికి సంబంధించి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం చెలాయిస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులలో మొత్తం వరంగల్ అంతా కూడా కాంగ్రెస్ మయమైనప్పటికీ కూడా పార్లమెంటు స్థానాన్ని కూడా కైవసం చేసుకోవాలని ప్లాన్ చేస్తుంది. అయితే ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితుల ప్రభావం నేపథ్యంలో కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక పవనాలు వీచే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి గ్రూపు తగాదాలు ప్రధానంగా అందరూ కూడా అక్కడ అన్ని స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నటువంటి నేపథ్యంలో ఎవరికి వారి కూడా పడట్లేదు. పార్లమెంట్ ఎన్నికల్లో అంతా కలిసికట్టుగా పోవాలనేది పైకి చెబుతున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో అది కనిపించకపోవడంతో కాంగ్రెస్ కార్యకర్తలు కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఏదేమైనా కడియం శ్రీహరి రాకను కొంత కాంగ్రెస్ పార్టీలో కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ పరిస్థితి నెలకొంటుందని చెప్పుకోవచ్చు. అయితే నిన్న ఘటనకు పాల్పడినటువంటి కొండా సురేఖకు సంబంధించి అనుచరులను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు కూడా డిసిసి అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డి కూడా ప్రకటించారు. ఇంకా ఇది కొంత అగ్నికి ఆజ్యం పోసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఆ సస్పెన్షన్ ను వ్యతిరేకిస్తూ కూడా కొండా అనుచరులు కూడా నిన్న పరకాలలో
ఆందోళనకు దిగారు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అయితే ఈ అంశం మీద ఇప్పటికే కొండా సురేఖ ఆమె దృష్టికి వెళ్ళినప్పటికీ కూడా ఇంకా ఇప్పటివరకు అయితే స్పందించలేదు. దాని తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి, కొండా దంపతులు గనుక స్పందిస్తే పరిణామాలు ఎలా ఉంటాయని కూడా కాంగ్రెస్ శ్రేణులు ఆసక్తిగా గమనిస్తున్నటువంటి పరిస్థితి సందీప్. రాకేష్, అంటే ఈ అంతర్గత ఘర్షణల వల్ల పార్టీకి నష్టం చేకూరే అవకాశం లేదా? తప్పకుండా. మొన్ననే 4 నెలల ముందే అసెంబ్లీ ఎన్నికల్లో చాలా మంచి పట్టు ఉన్న ప్రాంతంగా వరంగల్ కాంగ్రెస్ కు కనిపించింది. ఇప్పుడు 4 నెలల వ్యవధిలోనే ఈ పరిణామాలన్నీ కూడా కొంత వ్యతిరేకంగా కనిపిస్తా ఉన్నాయి. పూర్తి స్థాయిలో పట్టు సాధించినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి పరిణామాలను ఆ పార్టీ అధిష్టానం కూడా కొంత సద్దుమణిగించలేకపోతా ఉంది. ఎందుకంటే ప్రధానంగా ఇప్పటికే పార్లమెంటు అభ్యర్థికి పెద్ద సంఖ్యలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశావాలు బయటకు వచ్చినటువంటి సందర్భం ఉండే. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ ఎంపీ క్యాండిడేట్ గా ప్రకటించుకొని తర్వాతకి జరిగిన పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ లోకి వచ్చినటువంటి కావ్యను చాలా మంది ఆ పార్టీలో వ్యతిరేకిస్తున్నారు. ఆమెకు పని చేయమంటూ కూడా కింది స్థాయిలో క్యాడర్ అంతా కూడా చెబుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం చాలా తీవ్రంగా కనిపిస్తా ఉంది. ఈ అంశం మీద ఇప్పటికే అటు సీఎం గాని మంత్రులు కూడా కొంత దృష్టి పెట్టినట్లు తెలుస్తా ఉంది. ఇప్పటికే ఆ కొండా సురేఖతో పాటు వరంగల్ జిల్లాకు ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మంత్రుల దృష్టి కూడా ఈ అంశాలు పోయినాయి. అందరినీ కూడా సముదాయించి పూర్తి స్థాయిలో అందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చి పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకోవడం కోసం అయితే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ అంతర్గతంగా జరుగుతున్నటువంటి పరిణామాలు కొంత పార్టీకి అయితే క్షేత్రస్థాయిలో నష్టం జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. సందీప్, రైట్, థ్యాంక్ యూ రాకేష్. మేము అందరం వస్తాం సార్,